ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హల్లెలూయా 11వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చాలా పరిశుద్ధుడా జీవాధిపతి, నీ నా మహిమార్థమై ప్రభువా, నీవే వాక్యం ద్వారా మాతో మాట్లాడమడుగుచున్నాను. ప్రతి ఆటంకం యేసు నామములో వెళ్ళిపోవును గాక. మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చాలా ఈరోజు వాక్య అంశం ఏంటంటే విశ్వాసం ఉంచుము, నీ పరిస్థితి మార్చే దేవుడు. ఎవరై ఉన్నారు? యేసయ్య మన పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేసే వారికి ఉండాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం మాత్రమే కాదండి, విశ్వాసంతో పాటు ఏం చేసేవారు ఉండాలంటే నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నాకు ఇది చేయగలడు అనేది మనం విశ్వాసం ఉంచటం. అలాగనే విశ్వాసంతో పాటు ఏం చేయాలి? ఏం కలిగి ఉండాలంటే నా పరిస్థితి మార్చేది ఆయనే అని ఏం కలిగి ఉండాలి? మనం నిరీక్షణ కలిగినటువంటి వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఆయన నా మహిమార్థమై, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఏమవుడు? సిగ్గుపడడండి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే వారికి ఒకటే ఉంటుంది, ఏమన్నానంటే విశ్వాసం. నా దేవుడు నన్ను ఏం చేయగలడు? ఏ పరిస్థితి నుండి అయినా సరే పైకి లేవనెత్తగలడు. ఏ పరిస్థితులైనా సరే నన్ను దేవుడు పైకి లేవనెత్తగలడు అని ఏముంటుంది వారిలో? ఎప్పుడు కూడా ఏముంటుంది? విశ్వాసం. శక్తితో దేవుడు మాటలతో వారు నింపబడుతూ ఉంటారు. ఎందుకంటే 8వ వచనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎప్పుడండి మనుషుడు సిగ్గుపడకోకుండా ఉండేది? దేవుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి ఎప్పుడు వాళ్ళు మరి సిగ్గుపడకోకుండా ఉండేదంటే ఆ వాక్యం ఎక్కడ ఉండాలని చెప్పి చెబుతున్నారు. ఎక్కడ ఉండాలండి అమ్మా? ఎక్కడ? మళ్ళీ పెద్దగా చెప్పండి. మన యొద్ద మన నోట ఉన్నప్పుడు ఏముంటుంది? మనం విశ్వాస విషయంలో సిగ్గుపడమన్నమాట. అందుకని ఆయన ఆ మాట చెబుతున్నాడు. ఏమనంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉండునుగాక అంటున్నాడు. ఎక్కడ ఉండాలంట? మన యొద్ద ఉండాలి, మన నోట ఉండాలి, మన హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు సిగ్గుపడుకోకుండా దేవుడు చేస్తాడు. ఎందుకనంటే ఆ వాక్యమే మరి దేవుని బిడ్డలు బైబిల్ గ్రంథంలో మనకి ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలు రాశారండి బైబిల్ని. అందువలన పరిశుద్ధాత్మ దేవుడే రాపించి ఉన్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు దేవుడి మాటలను వినేవారిగా ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు నిద్రమత్తు భయంకరంగా అయినా మరి ఒకటే మాట కలిగి ఉండాలి. ఏమని? మరి నా దేవుడు గొప్పవాడు కాబట్టి నా దగ్గర నుండి నిద్రమత్తులన్నీ దేవుడే తీసేస్తాడని చెప్పి విశ్వాసంతో ఒకవేళ ఒకరోజు ఒక వారం ఏమన్నా నిద్రపోయామనుకో, రెండో వారంలో ఏం చేసే వారికి ఉండాలి? నిద్రపోకోకుండా దాని కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు అనంటే మరి 8వ వచనంలో దేవుని వాక్యం ఎక్కడ ఉండాలో, ఎప్పుడు దేవుని బిడ్డలు సిగ్గుపడుకోకుండా ఉంటారు అనేది మనకు అర్థమైంది. అయితే 9వ వచనంలో ఏమంటున్నాడంటే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మరి నీ నోట ఏముండాలి మనకు అర్థమైంది. యేసు ప్రభువుని ఏం చేయాలా? మన నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మన హృదయంలో ఆయన మరణించి తిరిగి లేచాడు యేసయ్య అని చెప్పి ఏం చేసేవారికి ఉండాలి? అమ్మ విశ్వసించేవారిగా ఉండాలి.
అప్పుడు ఖచ్చితంగా నీ శరీరంలో బాధ కానీ, నీ కుటుంబంలో సమస్యలు కానీ, లేక నువ్వు మానసికంగా బాధపడుతున్నా సరే, ఏదైనా సరే ఆయన తొలగించగలరు. ఎందుకంటే ఆయనకు అంత శక్తి ఉన్నది. ఎందుకని ఆయన ఎందు నువ్వు విశ్వాసంతో ఉన్నావు కాబట్టి. ఆయన ఏమై ఉన్నాడు? నా కోసమై ప్రాణం పెట్టాడు. తిరిగి ఏమై ఉన్నాడు? ఆయన నా కోసమై తిరిగి లేచాడు దేవుడని. మరి ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వాసం ఉంచావో అప్పుడు ఏం జరుగుతుందనంటే నువ్వు రక్షింపబడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అయితే అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడనంటే మనం చదివినటువంటి 11వ వచనంలో ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఇక సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారు దేవుడి యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి ఏ విషయానికైనా మరణించి తిరిగి లేచినటువంటి ఆయన ఏ కార్యమైనా చేయగలడు అని ఎలాగున్నారు? వారు విశ్వాసంతో ఉన్నారండి. అందుకని మన జీవితాల్లో మనం మరి దేవుడు వాక్యానుసారంగా ఎప్పుడైతే నడవటానికి సిద్ధపడతామో అప్పుడు దేవుడు మనకు అన్నీ కూడా సహాయం చేస్తాడు. అన్నీ అంటే మరి అంత ఆశీర్వాదమైనా దాని అర్థం కాదండి. మరి ఏమంటున్నాడండి వాక్యంలో నుండి మనం ఒకసారి తెలుసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో పౌలు ఏమంటున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సిగ్గుపడరని చెప్పినటువంటి ఆయన ఏమంటున్నాడు అని అంటే తనకున్నటువంటి పరిస్థితుల్లో నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి ఏమి నేర్చుకున్నాడంటే ఆయన ఏ స్థితినైనా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి నేను ఏ స్థితిలోనైనా సరే ఎట్లా ఉండాలని నేర్చుకున్నాడు ఆయన సంతృప్తి. ఒకవేళ లేని స్థితి దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం పేదవాడు కాదు కదా, నాకు సహాయం చేస్తాడు అని ఎట్లాగున్నాడంట సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకున్నాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చినటువంటిది ఏది కూడా ఏమి చేయలేకపోయింది. దానికి భయం కలిగిందంట. అలాగే ఒకవేళ అస్వస్థత ఏమైనా ఉన్నదా, అస్వస్థత ఏమైనా ఉన్నా కూడా ఆయన దేవుడి దగ్గర ముమ్మారు వేడుకున్నప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక మంచి మాట చెప్పాడు. ఆయన శరీరంలో సాతాను దూతగా ముళ్ళు మరి ఉంది, అయినా కూడా ఆయన ఏమాత్రం కూడా ఇది లేదు. దేవుడి దగ్గరే వేడుకుంటున్నాడు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఆయన బాధపడటం లేదు. నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ పరిస్థితులు వచ్చింది, ఈ బాధ ఎందుకుంది నా దగ్గర నా శరీరంలో అని చెప్పి ఆయన బాధపట్టలేదండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 12వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇలాంటి అనుభవాలన్నీ కూడా కలిగినటువంటి పౌలు ఏమంటున్నాడంటే నేను ఏ స్థితిలో ఉండటానికైనా నేర్చుకున్నాను అంటున్నాడు. సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. శరీరం ఏమవుతా ఉంది? నలగొట్టబడతా ఉందండి. శరీరం సాతాను యొక్క దూతగా శరీరంలో ఉండి నలగొట్టబడుతుంది బహుగా. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు కానీ శరీరంలో ఉన్నటువంటి బాధకు ఎవరికైనా ఎట్టాగుంటుంది? చాలా బాధ తట్టుకోలేమన్నమాట. ఇంకొకటి అయితే కొంచెం ఒక రకంగా ఓర్చుకొని ఉండగలుగుతారు. శరీరంలో బలహీనత వచ్చిందనుకోండి ఎట్లాగుంటుంది పరిస్థితి? చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే ఆయన ఏమంటున్నాడంటే దేవుడి దగ్గర మొరపెడతాన్నాడు. నాకు దేవుడి దగ్గర నుండి సహాయం కావాలని చెప్పి వేడుకుంటా ఉండగానే దేవుడే వచ్చి చెప్పాడండి, సాతాను యొక్క దూత ఆయన శరీరంలో ముళ్ళుగా ఉంచబడిందని దేవుడే చెప్పి ఆ తర్వాత ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు అనంటే నీ బలహీనతల్లోనే నా యొక్క శక్తి నీలో పరిపూర్ణమైద్ది అని చెప్పాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఏమని చెప్పాడు అంటే ఆయన పరిస్థితిని దేవుడు ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. దేవుడు నా మహిమార్థమై. అందుకనే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సిగ్గుపడనీకోకుండా చేస్తాడు. శరీర బాధల విషయంలో కానీ అలాగే కుటుంబ విషయాల్లో కూడా. కుటుంబ విషయాల్లో చాలా బాధలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసయ్య ఏమంటున్నాడంటే నిన్ను సిగ్గుపడనివ్వను అంటున్నాడు. మరి అనేక విధాలుగా బాధలు, ఇబ్బందులు, అప్పులు కుటుంబంలో రకరకాలుగా ఉంటాయి. అయినా కూడా యేసయ్య ఏమంటున్నాడంటే నీ పరిస్థితిని అంతా నేను మారుస్తాను కానీ నీవు సిగ్గుపడేటట్టుగా నేను చెయ్యను అంటున్నాడు యేసయ్య.
బైబిల్ గ్రంథంలో ఎంతమందినో ఎన్నో అప్పులతో బాధలతో ఉన్నటువంటి వారిని ఎంతగానో దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని వాళ్ళ పరిస్థితిని అంతటిని కూడా మార్చేస్తాడండి దేవుడు నామలు. అందుకనే పౌలు ఒక నిర్ణయానికి వచ్చాడు. పౌల్లో ఉండి దేవుడు ఏమని చెబుతున్నాడు అని అంటే, ఆయన యందు నమ్మికుంచి వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు దేవుడు. అలాగనే మనం కూడా ఒక నిర్ణయానికి రావాలి. మనం కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా ఎట్లాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, సంతృప్తి కలిగిన వారిగా ఉండాలి. అది ఏ స్థితి అయినా సరే సంపూర్ణ స్థితి రావాలి, సంతృప్తి కలిగిన వారిగా ఉండాలి. నీకు సంపూర్ణమైన స్థితి రావాలంటే నీవు నేను మొదట ఏం చేసే వారికి ఉండాలి, ఏ స్థితిలో ఉండటానికైనా సరే సంతృప్తి కలిగి ఉండాలి. ఇట్లాగున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీకేమాత్రం కూడా ఆర్థికంగా వచ్చేటువంటి బాధలన్నీ కూడా ఏం చేస్తాడంటే ఆయన నీవు ఎదిరించేటట్టుగా దేవుడు చేస్తాడండి. ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది అమ్మా? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే దేవుడు పెట్టాడంట ఆశీర్వాదాన్ని. ఎక్కడ పెట్టాడు? మన చేతిలోనే పెట్టాడు. అందుకనే మరి పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకవేళ కష్టం వచ్చిందని బాధ వచ్చిందని దేవుని మనం దూషించేవారిగా ఉండక, ఇందాక మనం చదువుకున్నాం మరి రోమిలికి రాసిన పత్రికలో అదేమని చెబుతున్నది అని మనం వింటున్నాం. ఏంటిదండి అదేమని చెబుతుందంటే ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది? మన నోట ఉన్నది దేవుని వాక్యం. ఎక్కడ ఉండాలా? మనకి ఇబ్బందులు, ఆటంకాలు, మరి మన పరిస్థితులు బాగలేనప్పుడు మనకి ఏముండాలా? మన నోట దేవుడి మాట ఉండాలి, మన యొద్ద దేవుని వాక్యం ఉండాలి, అలాగే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎందుకని ఈ 3 విషయాలు ఆయన చెప్పాడంటే, ఒక్కొక్కరికి హృదయంలో ఉంటుంది కానీ బయటికి పలకలేదు. కొంతమంది హృదయంలో ఉండదు, పెదవుల మీద ఉంటుంది, పలుకుతూ ఉంటారు. మరి పలుకుతూ ఉంటే కొంతవరకే జరుగుతుంది, హృదయంలో ఉంటే కొంతవరకే జరిగిద్ది. అయితే ఏమంటున్నాడంటే, మన యొద్ద ఉన్నా కూడా కొంతవరకే ఉంటుంది. అయితే ఈ 3 మనం కలిగి ఉండాలి. ఏమని? మన నోట ఉండాలి, మన యొద్ద ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందని అంటే, మనం విశ్వాసం ఉంచుతాం ప్రభు దగ్గర. ఈ 3 మనల్ని ఏం చేస్తాం అంటే, దేవుడు వాక్యమే ఈ 3 మరి పనుల్లో 3 చోట్ల దేవుని వాక్యం ఉండేసరికి ఎలాగుంటుంది అని అంటే, సిగ్గుపడేటువంటి అవకాశం అక్కడ వచ్చినా కూడా ఏమనిపించింది అంటే, వాళ్ళకి దేవుడు వాక్యం వాళ్ళల్లో ఏం చేస్తూ ఉంటుంది అంటే కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంటుంది. నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నా దేవుడు ఏం చేస్తాడు, ఇందులో నుండి నన్ను విడిపిస్తాడని చెప్పి ఆ దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరిచి తర్వాత కార్యసిద్ధి చేయటం దేవుడు మొదలు పెడతా ఉంటాడు. అందుకనే పౌలు మరి నా యందు విశ్వాసం ఉంచువాని మరి ఏమంటున్నాడంటే, సిగ్గుపడడు అని తెలుసుకోండి అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఎవరు కూడా సిగ్గుపడరు అని. అయితే దేవుని బిడ్డలు చాలామంది వారు సిగ్గుపడుకోకుండా వాళ్ళకు వచ్చినటువంటి గాఢాంధకారాలు ఎలాగుంటున్నాయంటే, గాఢాంధకారాలు మనం దావీదుని చూస్తూ ఉంటాం. నిర్గమకాండం కాదు, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఆయనని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను అంటున్నాడు. నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఏంటిదంటే ఆయన ఆదరించేది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? గాఢాంధకారపు లోయలలో ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన విశ్వాసంతో పలుకుతున్నాడండి. దేవుడు నా మహిమార్థమే. ఎలాగ పలుకుతున్నాడు ఆయన? గాఢాంధకార పరిస్థితులైనా కూడా విశ్వాసంతో పలుకుతున్నాడు. ఏమని? ఏ అపాయానికి ఏమంటున్నాడు? భయపడను అంటున్నాడు. అని ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం ఏం చేసిద్ది? నన్ను ఆదరించిద్ది అంటున్నాడు. మరి ఒక కాపరికి దుడ్డుకర్ర ఉంటుంది. ఎందుకంటే భయంకరమైనటువంటివి వాళ్ళ ఆ గొర్రెల మీదకి రాకోకుండా వచ్చినప్పుడు వాటిని తరమటానికి అలాగే దుడ్డుకర్ర. అలాగనే మరి నేనేమంటున్నాడంటే, దావీదు దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి గాఢాంధకార పరిస్థితుల్లో కూడా నేను భయపడను అంటున్నాడు. అయితే మన దగ్గరికి గాఢాంధకార పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే చీకటి క్రియలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. మరి అందరం భయపడతాం సహజంగా. అయితే ఆ వాక్యం ఉన్నదే నిన్ను విశ్వాసంలో నడిపించేది. ఆ వాక్యం ఏం చేసిద్ది అని అంటే నిన్ను భయపడకోకుండా చేసిద్దండి. ఇప్పుడు దావీదే కదా మాట చెప్పటం, ఆయనకి వచ్చిన గాఢాంధకార పరిస్థితులు. అయితే ఆ గాఢాంధకార పరిస్థితులు ఆయన చెబుతున్న మాట ఎందుకని అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే, ఆ వాక్యం ఆయన ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంది. నేనున్నటువంటి గాఢాంధకారమైనా సరే ఏ అపాయము నాకు ఉండదు అంటున్నాడు. ఎందుకని అపాయం వండుకోకుండా? గాఢాంధకారం అంటే అపాయం లేకోకుండా ఉంటుందా? అపాయం ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. గాఢాంధకార పరిస్థితి అంటే అపాయం ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఆనుకుంటున్నాడు దావీదు.
దేవుడి మీద విశ్వాసంతో ఉంటున్నాడు. ఏమన్నానంటే నా పరిస్థితి మార్చేది నా దేవుడే. నేను గాఢాంధకారంలో ఉన్నా సరే మరి మనుషులు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కొంతవరకే చేస్తారు. మరి గాఢాంధకారంలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు కూడా మరి మనం వెళితే మనం కూడా ఒకవేళ చిక్కుకుపోతామేమో, మనం కూడా దానిలోకి పోతామేమో అని చెప్పి వాళ్ళు ఒకవేళ సహాయం చేయకోకుండా ఉండొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దావీదుని, మరి నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను ఖచ్చితంగా నేను లేవనెత్తుతాను అంటున్నాడు. అందుకనే 1-2 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే యెహోవా నా కాపరి, ఎలాంటి గాఢాంధకారాలైనా సరే నాకేముండదు అంటున్నాడు, లేమి కలగదు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 2వ వచనంలో ఏమంటున్నాడంటే పచ్చి గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఎలాగనా లేమి లేకోకుండా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పి పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు. అంటే ఎంతగా శాంతియుతంగా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఎలాగున్నాడంటే ఆయన శాంతియుతంగా. ఎందుకని దేవుడు ఆయనకి కాపరిగా ఉన్నాడు కాబట్టి. అలాగే మన జీవితాల్లో కూడా మనకు కాపరిగా యేసయ్య ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే, గాఢాంధకారాలైనా లేమితో ఉన్నా ఏదైనా సరే దేవుడు ఏం చేయగలడని మనం విశ్వాసంతో ఉండాలంటే నాకు ఏ అపాయం రానివ్వడు, ఆర్థిక సమస్య వల్ల ఎలాంటి అపాయం నాకు రానివ్వడు, ఏ రోజుకి ఆ రోజు దేవుడే నాకు సహాయం చేస్తాడని చెప్పి విశ్వాసంతో దావీదు ఉన్నాడండి. అలాగనే దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పరిస్థితిని అంతటని మార్చేశాడండి దేవుడు. ఎలాగనే మార్చాడంటే దేవుడు నా మహిమార్థమై గొర్రెలు కాసుకునేటువంటి ఆయనని దేవుడు ఏం చేస్తున్నాడు, అమ్మా రాజుగా చేస్తున్నాడు దేవుడు నామ. అలాగే ఆ పరిస్థితి ఎవరు మార్చారు అని అంటే ఆయన ఎప్పుడైతే దేవుళ్ళో ఎలాగుండగలిగి ఉన్నాడు, విశ్వాసంతో నా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా ఈ పరిస్థితులు నన్ను విడిపిస్తాడు. ఒక్కొక్కసారి ఎట్లాగుంటుందంటే దావీదుకి వచ్చినట్లుగానే మనకు కూడా గాఢాంధకారాలు రావచ్చండి. వచ్చినా కూడా దావీదు ఎట్లా దేవుడి మీద విశ్వాసం ఉంచాడో అలాగను నీవు కూడా నేను కూడా ఉంచాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అలాంటి విశ్వాసం ఉంచినప్పుడు ఏం చేస్తాడనంటే దావీదు కన్నా కూడా ఇంకా ఇప్పుడు యేసు ఎలాగున్నాడంట, నీలోనే ఉన్నాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ రోజుల్లో ఎలాగుంది దావీదు పరిస్థితి, ఆయన వచ్చి వెళ్తా ఉంటాడు. అయితే ఇప్పుడు ఎట్లాగుంది పరిస్థితి, నీలోనే దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఇంకా ఏమనిపించింది, అప్పటికిప్పుడు ఇంకా తేడా ఉంది. కాబట్టి మరి గాఢాంధకారంలో నువ్వు ఉన్నావంటే మొదట ఎవరున్నట్లు, నీలో ఉన్నటువంటి ఆయన ఉన్నట్టు. గాఢాంధకారంలో ఎవరున్నట్టు, మనలో ఉన్నటువంటి యేసయ్య. మనలో ఉన్నటువంటి యేసయ్య ఎక్కడ ఉన్నట్టు. మరి ఇప్పుడు ఓడలో వాళ్ళు వెళ్తా ఉన్నారు, దేవుని బిడ్డలు ఓడలో వెళ్తున్నారు, యేసయ్య కూడా వెళ్తా ఉన్నాడు, అందరూ వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని చెప్పి వాళ్ళు బలుగుతూ ఉన్నారు. అంటే వారికి ఏం లేదు అక్కడ, విశ్వాసం లేదండి, విశ్వాసం లేదు. ఏమని బలుగుతున్నారు, మేము నశించిపోతున్నామయ్యా అని అంటున్నారు. అయితే అక్కడ యేసయ్య వారిని లేచి, అక్కడ నిద్రపోతున్నాడు ఆ సమయంలో అయినా లేచి ఆయన ఒక్క మాట చెప్పేశాడండి. ఏమన్నాడు తెలుసా, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు ఇట్లాగున్నారు అని చెప్పి వాళ్ళని గద్దించి ఏమన్నాడు, గాలిని తుఫాన్ని ఆగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. ప్రభు మనతోనే ఉన్నాడు కదా, మన ఓడలోనే ఉన్నాడు కదా, మనతోనే ఉన్నప్పుడు మనకేంది, మనం పోతే ఆయన పోతాడు, ఆయన పోతే మనం పోతాం అనేది కూడా లేకోకుండా వారు ఎట్లా మాట్లాడతారంటే అవిశ్వాసం. అందుకని ఎన్నో కార్యాలు వాళ్ళు చూశారు. ఎన్ని కార్యాలంటే మరి వాళ్ళ ఎదుట ఎన్ని కార్యాలు దేవుడు చేశాడనంటే విస్తారమైనటువంటి జన సమూహం ఎంతమందో ఉన్నారు. అయితే వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి మీరే అనంటే వాళ్ళు మేము ఎక్కడ పెడతామయ్యా అంటే ఒక అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటాయి తీసుకొని వస్తే వాటిని ఏం చేస్తున్నాడు ఆయన ఆశీర్వదించి వాడు ప్రార్థన చేసి ఇవ్వగానే చాలామందికి మరి ఆడవాళ్ళు పిల్లలు కాకనే వాళ్ళు ఎంతమంది తిన్నట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం, ఎంతమంది 5,000 మంది పురుషులు తిన్నట్టుగా, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారో తెలియదు. అయితే ఇంత ఘనకార్యం ఇదే కాదండి, ఇంకా కూడా దయ్యాలు పట్టినటువంటి వారు విడుదల వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముడితే ఏమైందనంటే ముట్టినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరిచాడంట. బైబిల్ చదువుతుంది మనకి. మరి ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. అంత మాత్రమే కాదండి, చనిపోయినటువంటి లాజరు 4 దినాలు అయిపోతే దానిని కూడా ఆయన బ్రతికించడం చూశారు వాళ్ళు. ఇలాగని ఎన్నో చూశారు.
చూసి ఏమంటున్నారంటే యేసు ప్రభు నావలోనే ఉన్నాడు అంటున్నారు. ఏమనని? మేము నశించిపోతున్నామయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగనే మనం కూడా అనేక సార్లు దేవుడు మాటలు గుర్తురాక మనకు వచ్చిన సమస్యలే మనం గుర్తుపెట్టుకొని దాని మీదే మన మనసు పెట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే మా పరిస్థితి ఇట్లాగుంది ప్రభువా, ఏం ప్రయోజనం అయ్యా అని చెప్పి సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం మనం. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే మరి విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఏమంటున్నాడు యేసయ్య? విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది? నీవు సిగ్గుపరచబడవు అన్నమాట. ఖచ్చితంగా ఏం చేస్తాడనంటే నీకు తుఫాన్లు అయినా సరే, పెను తుఫాన్లు అయినా సరే, నువ్వు ఉన్నది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నీ పరిస్థితి ఏం చేయగలడు ఆయన? ఖచ్చితంగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. అందుకని ఇది దావీదుకు తెలుసు. పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదే తెలుసుకుంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఇంకా ఏం చేయలేకపోతున్నాం? విశ్వాసం ఉంచలేకపోతున్నాం ప్రభు మీద. ఎట్లాగా, అదెట్లాగా, ఇదెట్లాగా, మరి శరీరంలో బాధ వస్తే ఎట్లాగనా, అలాగనే ఇంకా కుటుంబంలో సమస్య వస్తే ఎట్లాగనా అని మనం బాధ నొందేటువంటి వారిగా ఉంటున్నాం. అయితే దావీదు ఏమంటున్నాడంటే గాఢాంధకారం లోయలలో నేను సంచరించినా కూడా ఏమంటున్నాడు? ఏ అపాయానికి భయపడను. ఎందుకో తెలుసా? నా దేవుని యొక్క దుడ్డు కర్ర దండం నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ఆదుకుంటుందండి. దేవుడు నా మహిమార్థమై ఆయన ఉన్నాడు నాకు అని చెప్పి ఎవరైనా సదాకాలం ఉండేటువంటి దేవుడు అండి. ఎలాగుంటాడు ఆయన? సదాకాలం. ఇప్పుడుండి రేపు లేకోకుండా ఉండే దేవుడు కాదు ఆయన. ఎప్పటి వరకు ఉంటాడంటే మనకి సదాకాలం ఉంటాడండి. సృష్టిని సృష్టించినటువంటి ఆయన కాబట్టి ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు. అందుకనే మనకు వచ్చిన బాధలు కానీ, లేక మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు వచ్చిన బాధలు కానీ, లేక ఇంకా ఏదైనా సరే నా పరిస్థితి మార్చగలిగిన దేవుడు ఆయన అని చెప్పి ఏం చేసే వారికి ఉండాలి? మనం విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటనంటే మరి ఒకవేళ ఆత్మీయ జీవితంలో, శరీర జీవితంలో దేవుడి కృప వల్ల బాగానే ఉన్నావు, ఆరోగ్య విషయంలో బాగానే ఉన్నావు, ఆర్థికంగా బాగానే ఉన్నావు దేవుడి కృప వల్ల. ఒకవేళ ఆత్మీయంగా ఏమైనా కృంగిపోతే, ఆత్మీయంగా ఏదైనా పరిస్థితి సరిగ్గా లేకోకుండా అవిశ్వాసం వల్ల కానీ, లేక ఇంకా దేనివల్లన్నా కానీ ఆధ్యాత్మిక జీవితం ఒకవేళ కృంగిపోతే ప్రభు ఏమంటున్నాడంటే మీకాలో ఉండి 7వ అధ్యాయంలో చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆత్మీయంగా ఒకవేళ పడిపోయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే విశ్వాసంతో కనిపెట్టుకో, నీ పరిస్థితి మారుస్తాను అంటున్నాడు యేసయ్య. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అసహ్యపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఒకవేళ నీకు వచ్చిన మరి బాధల్లో, నీకు వచ్చినటువంటి ఇరుకుల్లో ఒకవేళ పడిపోయి ఉన్నావంటే ఆత్మీయ జీవితంలో నేను పడిపోయాను కదా అని చెప్పి మనం ఉండకూడదు. ఏం చేసేవారికి ఉండాలి? విశ్వాసంతోటి ఏం చేసేవారిగా ఉండాలని అంటే నా స్థితి మార్చే దేవుడని కనిపెట్టుకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అదే పని చేశాడండి. మీకా ఏం చేస్తున్నాడు? మనం చదివాం కదా. ఏమంటున్నాడు ఆయన? యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. ఎవరి కొరకు? యెహోవా కొరకు, నా రక్షణకర్త అయినటువంటి దేవుని కొరకు. ఎవరి కొరకు? ఆయనే నన్ను ఇందులో నుండి విడిపించేది, ఆయనే కురింగిపోయినటువంటి స్థితిలో నుండి పైకి లేవనెత్తేది, నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు అని చెప్పి ఆయన ఏమంటున్నాడనంటే నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడికి ప్రార్థన, నా దేవుడు ఏం చేస్తాడు? నా ప్రార్థన ఆలకిస్తాడు. నా శత్రువా ఒకవైపున అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనం కృంగిపోయినప్పుడు, మన స్థితి సరిగ్గా లేనప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే అసహ్యపడతా ఉంటాడు. నవ్వుతూ ఉంటాడు. మనం ఏడుస్తూ ఉంటాం, మనం బాధపడతాం, మా పరిస్థితి ఏందా ఇట్లాగుందని వాడేం చేస్తూ ఉంటాడు? వాడు అసహ్యపడతా ఉంటాడు. అందుకని ఆ సంగతి మీకాకు తెలుసు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మంచిగా నిలబడినటువంటి వ్యక్తి అయితే ఆయన ఒకటే మాట చెబుతున్నాడు, నా శత్రువా నా మీద ఏం చేయవద్దు, నువ్వు అసహ్యపడవద్దు అని ఖచ్చితంగా చెప్పేసి ఉన్నాడు. చెప్పి ఏమంటున్నాడో తెలుసా? నేను క్రింద పడినా
తిరిగి లేస్తాను. ఏమవుతాను నేను? తిరిగి లేస్తాను. నేను క్రింద పడితే పడినట్టుగానే నేను ఉండను. ఎలాగుంటాను నేను? తిరిగి లేస్తానని చెప్పి చెబుతూ ఉన్నాడు. అలాగనే మన మీద అసహ్యపడేటువంటి వాడు ఉన్నాడు కదా, వాడికి కూడా నువ్వేం చెప్పాలి అంటే, నువ్వు ఉన్నటువంటి స్థితిలో నా దేవుడు పైకి లేపుతాడు ఖచ్చితంగాని. మనం కూడా ఏం చేస్తాం? మనలో విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే వాక్యం ఎట్లాగున్నది అనేది మనం అందరం కూడా గమనిస్తున్నాం. వాక్యం ఎక్కడుంది? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కడుందండి వాక్యం? ఒకవేళ ఆ మాటలు, ఒకవేళ ఏదైనా సరే మనం మర్చిపోయినా కూడా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండే సమయంలో దేవుడు ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుంటా ఉంటే, ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? ఆ మాటను నీకు గుర్తు చేస్తాడండి. ఆ మాట నీకు గుర్తు చేస్తాడు ఖచ్చితంగా. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే, ఆ మాట ఈయనకు గుర్తొచ్చింది కాబట్టి ఏమంటున్నాడు? శత్రువా, నా మీద నువ్వు అసహ్యపడవద్దు, నేను క్రింద పడినా కూడా తిరిగి లేస్తానని చెప్పి చెబుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడు అంటే, యెహోవా నాకు, నేను ఒకవేళ చీకటిలో ఉన్నానేమో కానీ ఆయన మట్టుకు ఎట్లాగున్నాడు? వెలుగై ఉన్నాడండి. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? మనం ఒకవేళ పడిపోయి చీకట్లో ఉన్నా ఆయన మటుకు ఎట్లాగున్నాడు? వెలుగై ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి నాకు ఎట్లాగుంటాడు? చీకటిని పారద్రోలి నాకు వెలుగుగా ఉన్నాడు ఆయన అని చెప్పి చెబుతున్నాడు. అంత మాత్రమే కాకుండా 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని కనుక. ఈ మాటను ప్రతి ఒక్కరం పలికేవారు. మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయినప్పుడు మనలో నుండి ఏ మాట రావాలి అని అంటే, నేనేమై ఉన్నాను? నేను పాపం చేసి ఉన్నాను, దేవా నేను పాపినని చెప్పేటువంటి మాట మన దగ్గర నుండి వస్తే ఖచ్చితంగా పడిపోయినటువంటి స్థితి నుండి పైకి లేవనెత్తుతాడండి యేసయ్య. మనం ఏం చేస్తూ ఉంటాం? దాన్ని కప్పిపెట్టుకుంటాం. దేవుడి దగ్గర కప్పిపెట్టుకుంటే ప్రయోజనం ఏమి లేదు. ఇంకా శోధనే, ఇంకా బాధే, ఇంకా గాఢాంధకారాలే, ఇంకా చీకటే. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు చేసినటువంటి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరం పొందుతావు అని చెప్పి మరొక చోట మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఈయన ఈ మాటలు ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏమంటున్నాడు అని అంటే, నేను పాపం చేసి ఉన్నాను కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు పర్యంతము నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయనను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచేదను. ఎవరి నీతిని చూస్తానంటున్నాడు? నా దేవుడు నీతిని. ఖచ్చితంగా నన్ను ఆయన వెలుగులోకి నడిపిస్తాడు, నేను అప్పుడు ఆయన నీతిని చూస్తాను అని చెప్పాడు. ఈ రకంగా శత్రువుకి సమయం మరి వచ్చినప్పటికీ నా మీద నువ్వు అసహించవద్దు అని చెప్పి, నేను పాపిని ప్రభు అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు, దేవుడి దగ్గర కనిపెట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు. మనం కూడా ఒక్కొక్కసారి పడిపోయినప్పుడు, నేను పడిపోయాను ప్రభా నన్ను క్షమించని మనం వెళ్ళిపోతాం. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, నన్ను క్షమించమని తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటా కనిపెట్టుకున్నాడంటండి. దేవుడు నామంలో ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరైనా మరి పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళకి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఏదో 2 మాటలు చెప్పుకొని దేవుడి దగ్గర వెళ్ళిపోయామనుకోండి, మన హృదయం ఎట్లాగుంటుంది? కఠినంగా ఉంటుందండి. మన హృదయం ఎట్లాగుంటుంది? కఠినంగా ఉంటుంది. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, మరి గుర్తుపెట్టుకొని మనం హృదయం కఠినంగా ఉన్నప్పుడు ఆ దేవుడు మాట నీ దగ్గరికి వచ్చి నువ్వు కనిపెట్టుకుంటా ఉంటే ఆ మాట నీ దగ్గరికి వచ్చేది. ఖచ్చితంగా ఆయన దగ్గర ఏం చేసేవానిగా ఉండాలా? మరి ఆ మాట నీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ మాటను ఒప్పుకో, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అయితే అంత మాత్రమే కాకుండా 10వ వచనం చదువుకుందాం. నా శత్రువు దాన్ని చూచును. దేనిని శత్రువు చూస్తున్నాడండి? దేవుని యొక్క నీతి ఈయన చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ శత్రువు అది చూస్తున్నాడంట. దేవుడికి మీకాకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వాడు చూస్తున్నాడంట. అందుకే నేను చెప్తున్నాడు ఏమని, నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడని యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానములందరూ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమవుతుంది? అది నాతో అనినటువంటి అపవాది ఉన్నాడే, వాడు ఏమవుతున్నాడంట, నీ దేవుడు ఎక్కడా అన్నాడు ఒకప్పుడు. ఎందుకని? ఈయన పడిపోయాడు కాబట్టి. నీ దేవుడు ఉంటే నువ్వెందుకు పడిపోయావు ఎట్లాగా అని అనినటువంటి వాడు శత్రువు చూచి వాడు ఆ మాట అన్నాడే, ఆ మాట ఆయన అంటున్నాడండి. ఎక్కడ అనినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి?
అవమానంలోకి వెళ్ళిపోయాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ వ్యక్తి ఎలాగున్నాడు? మీకా దేవుడు నా మహిమార్థమై వెలుగులోకి వచ్చి ఉన్నాడు. వాడెక్కడ ఉన్నాడు? అవమానంలో. వాడికి అవమానంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, దేవుడు నామ మహిమార్థమై ఎలాగునంటే దేవుడు మనల్ని సిగ్గుపరచనీయడండి. ఎవరిని సిగ్గుపరుస్తాడో మనకు అర్థమైంది కదా. అపవాదిని సిగ్గుపరుస్తాడు. ఇప్పుడు ఎవరిని సిగ్గుపరిచాడు దేవుడు? అపవాదిని సిగ్గుపరిచాడు, దాన్ని అవమానపరిచాడు. అయితే దేవుని కుమారుడైనటువంటి మీకాను ఏం చేస్తున్నాడు? దేవుడు సిగ్గుపడనీకోకుండా చేస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా అలాంటి వారు ఉండాలని చెబుతున్నాడు. ఇంకా కూడా అక్కడే చదివినట్లయితే, అది నా కండ్లకు అగపడును. ఏం అగపడుతుంది? అవమానం నొందినటువంటి విషయం అగపడేటట్టుగా దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కూడా అప్పుడు ఇప్పుడు వీధుల్లో ఉన్న బురద వలె అది తొక్కబడుతుందండి. ఎలా తొక్కబడుతుంది? దానికి ఎలాంటి అవమానాన్ని దేవుడు తీసుకొచ్చాడు? వీధుల్లో ఉన్నటువంటి బురద ఎట్లా తొక్కబడి అలాగున అది తొక్కబడేటట్టుగా దేవుడు చేశాడు. మరి దాని యొక్క స్థితి ఎక్కడుంటుందో ఆయనకు అర్థమైపోయింది. సాతాను యొక్క స్థితి ఎక్కడ? వాడు ఉండేది ఎక్కడండి? మన పాదాల దగ్గర ఉన్నాడు. అందుకనే వాడిని అతిశయించొద్దని వాడికి చెప్పేశాడు. అలాగనే మన జీవితాల్లో కూడా ఒకవేళ ఆధ్యాత్మికంగా పడిపోయి ఉంటే దేవుడి యొక్క సహాయం కొరకు కనిపెట్టుకునే వారికి ఉండాలి. విశ్వాసంతో ఎలాగునా ఉండాల్సింది. మనం విశ్వాసంతో ఉంటే మన పరిస్థితిని వేస్తే ఏం చేస్తాడు? మారుస్తాడు. 3 విషయాల్లో మనం చూసాం. పౌలు గారిని ఆయన పరిస్థితిని మార్చి ఎంతగానో బలపరిచాడు దేవుడు. ఆ బలహీనతల్లోనే దేవుడు బలపరిచున్నాడు. దావీదు పరిస్థితిని మార్చి గొప్పవానిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే మీకాను కూడా ఆయన అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు యందు ఏం చేస్తున్నారు? వారు విశ్వాసం ఉంచారండి. అందుకని వాళ్ళ పరిస్థితిని దేవుడు మార్చాడు. మరి మనం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి మన పరిస్థితులు కూడా మార్చగలిగిన దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుడు నామలో అందరూ కూడా ప్రార్థనలోకి ఉంచండి. స్తోత్రములు తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడైన ప్రభువా, సర్వశక్తిమంతుడైన రాజ్యానికి వందనాలు. ఈ సమయంలో ప్రభువా అయా నీ నామ మహిమార్థమై నువ్వు చెప్పిన మాటల మీద మేము విశ్వాసం ఉంచగల కృపను దయచే. మేము విశ్వాసం ఉంచినప్పుడు నీ మీద ప్రభువా మా పరిస్థితులు మార్చే దేవుడు నీవైనావు కనుక నాయన మమ్మల్ని సిగ్గుపడనివ్వవు కనుక నా తండ్రి ప్రతి విషయంలో కూడా నీ మీద విశ్వాసం కలిగిన వారిగా ఉండినట్లుగా చేయమడుగుతున్నాను. ఈ సమయంలో ప్రభువా నీ మాటలే మమ్మల్ని బలపరిచేది కాబట్టి నాయన ఏ పరిస్థితిలో ఉన్నా నిశ్చయంగా ప్రభువా నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి ఆటంకం యేసునామములో వెళ్ళిపోవును గాక. అలాగే ప్రభు నీ నా మహిమార్థమై యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా నీ కృప అపారముగా అనుగ్రహించబడును గాక. వాళ్ళ పరిస్థితులన్నీ యేసునామములో మార్చబడును గాక. బలమైనటువంటి నీ కృపను అనుగ్రహించి మేలుతో నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.